మెడికల్ కాలేజీని ప్రభుత్వం నిర్మించాలా అనే ఆలోచనతో ఈ కోటి సంతకాల సేకరణ చేపట్టడం జరిగింది. కోటి సంతకాల సేకరణ చాలా దిగ్విజయంగా జరిగింది. ఎందుకంటే అన్ని నియోజకవర్గాలు, అన్నమయ్య జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో కూడా బ్రహ్మాండంగా జరిగింది. మొన్న 10వ తేదీన నియోజకవర్గ స్థాయిలో దాన్ని జెండా ఊపి జిల్లా కేంద్రానికి పంపడం జరిగింది. 15వ తేదీ రేపనగా దాన్ని జిల్లా కేంద్రం నుంచి దాన్ని పెద్ద ర్యాలీగా దాన్ని విజయవాడకు పంపడం జరుగుతుంది. అక్కడ 18వ తేదీ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన జెండా ఊపి గవర్నర్ గారికి ఈ కోటి సంతకాలన్నీ కూడా సమర్పించడం జరుగుతుంది. ఈ ప్రభుత్వం ఇప్పటికైనా, ఎందుకంటే రాష్ట్ర ప్రజానికం అంతా చాలా ఈ ఉద్యమాన్ని ఒక భారీ ఎత్తున చేయడం జరిగింది. అన్ని వర్గాల వారు కూడా ఈ ప్రభుత్వం నిర్వహించాలి మెడికల్ కాలేజీలు అనే నినాదంతో ముందుకు పోవడం జరిగింది. ఇప్పటికైనా ప్రభుత్వం దిగివచ్చి దీన్ని ప్రభుత్వమే నిర్వహించాలని, ఎందుకంటే ఒక పేదవాడికి మెడిసిన్ విద్య అనేది, ఆరోగ్యం అనేది అందుబాటులోకి తేవాలని జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనతో భారతదేశ చరిత్రలో ఎక్కడా లేని విధంగా 17 మెడికల్ కాలేజీలు చేయడం ఈ దేశ చరిత్రలో ఎక్కడా జరగలేదు. స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి కూడా ఈ రాష్ట్రంలో 12 మెడికల్ కాలేజీలు ఉంటే, దాదాపు గతంలో రాజశేఖర రెడ్డి గారు 3 మెడికల్ కాలేజీలు, ఆ రోజుల్లో ఆయన 3 కాలేజీలు చేయడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కాలేజీలు ఆయన 5 సంవత్సరాల ఏళ్ళలో శాంక్షన్ చేయడం, కొన్ని మెడికల్ కాలేజీలు ప్రారంభించడం జరిగింది. ఏ ప్రభుత్వమైనా ఒక మంచి ప్రజల డబ్బుతో మంచి కార్యక్రమం చేసినప్పుడు అది కొనసాగాయి. ఒకవేళ ఆ ప్రభుత్వం దిగిపోతే మళ్ళా వచ్చే ప్రభుత్వాలు అవి కొనసాగాల్సిన బాధ్యత ఆ ప్రభుత్వాలపై ఉంటుంది. అలా కాకుండా ఈరోజు దుర్మార్గంగా అవన్నీ కూడా వాళ్ళ బినామీలకు అప్పచెప్పాలని ఆలోచన చేయడం చాలా దుర్మార్గమైన చర్య. దీన్ని తీవ్రంగా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖండిస్తాము. కడప జిల్లాలోని మరిన్ని వార్తా విశేషాల అప్డేట్స్ కోసం మా SCN న్యూస్ ఛానల్ను తప్పకుండా చూడండి.